కేటీఆర్ క్రియేషన్స్కు స్వాగతం సుస్వాగతం. 10వ తరగతి తెలుగు పరిమళంలోని 3వ పాఠ్యాంశమైన శతక మాధుర్యం గురించి ఈరోజు చర్చించుకుందాం. మొదటి వీడియోలో శతక మాధుర్యము పాఠ్యాంశంలోని 1 నుంచి 5వ పద్యాల్లో ప్రతిపార్థ భావాలను తెలుసుకున్నాం. అంతేకాకుండా పాఠ్యాంశ ఉద్దేశం, పాఠ్యాంశ ప్రక్రియ, వివిధ శతక కవుల గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో 6వ పద్యం నుంచి మనం చర్చించుకుందాం. తెలివి యొక్కింతలేని ఎడ తృప్తుడనై కరిబంగి సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లియుప్పుడుజ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితి గతమయ్యే నితాంత గర్వమున్ మెలగితి గతమయ్యే నితాంత గర్వమున్. ఇప్పుడు ఈ పద్యానికి ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. తొల్లి మొదట, తెలివి జ్ఞానం మేధస్సు, ఒకంత కొద్దిగా కూడా, లేని ఎడ లేనప్పుడు, తృప్తుడనై గర్వం కలవాడినై, కరిబంగి ఏనుగుల, సర్వమున్ అంతా, తెలిసితినంచు తెలుసుకున్నానంటూ, గర్వితమతిన్ గర్వపు బుద్ధితో అహంకారంతో, విహరించితిన్ సంచరించాను, ఇప్పుడు నేడు, ఉజ్వలమతులైన ప్రకాశించే జ్ఞానం కల పండితుల సన్నిధిని విద్వాంసుల దగ్గర ఇంచుక కొద్దిగా బోధశాలినై తెలుసుకున్నవాడినై, తెలియనివాడునై ఏమీ తెలియదని తెలుసుకున్నవాడినై మెలగితిన్ ప్రవర్తించాను, నితాంత అధికమైన గర్వమున్ గర్వం కూడా గతమయ్యే గడిచిపోయినది. ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం. అసలు జ్ఞానం లేనప్పుడు, తెలివి లేనప్పుడు గర్వం కలవాడినై అన్నీ తెలుసునని ఏనుగులా గర్వంతో ప్రవర్తించాను. నేడు మహాపండితుల దగ్గర కొద్దిగా తెలుసుకొని ఏమీ తెలియని వాడినై ప్రవర్తించాను. అధిక గర్వం కూడా గడిచిపోయిన దయ్యింది. ఈ పద్యం ద్వారా విద్యార్థులుగా మనందరం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే, మనం ఎంత గొప్ప జ్ఞానవంతులమైనా సరే మనలో గర్వం అనేది ఉండకూడదు. ఎంత తెలుసుకున్నా సరే నాకు ఇంకా ఏమీ తెలియదు, ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఉత్సుకతతో ఉండాలి తప్ప, అంతా నాకే తెలుసు, నేనే గొప్పవాడిని, నా అంత తెలివైన వాడు ఎవడూ లేడు అని విర్రవేగకూడదు. అలా విర్రవేగడం వల్ల ఆ వ్యక్తి ఏమీ నేర్చుకోలేడు. ఈ పద్యం యొక్క అంతరార్థాన్ని విద్యార్థులుగా మనందరం గ్రహించాలి. ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళిలో చెప్పడం జరిగింది. కవి పరిచయాన్ని 5వ పద్యంలో మనం ముందుగానే తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ పద్యమైనటువంటి శ్రీమతి దార్ల సుందరీమణి గారు రచించినటువంటి భావలింగ శతకం నుంచి 7వ పద్యాన్ని పరిచయం చేశారు. దాని గురించి చర్చించుకుందాం. భావమెట్టులుండే పలుకట్టిదయ్యుండు పలుకులెట్టివైన పనులునట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగ పాప భయ విభంగ భావలింగ. ఇప్పుడు ఈ పద్యానికి ప్రతిపదానికి అర్థాన్ని తెలుసుకుందాం. పాప భయ పాపం వలన కలిగే భయాన్ని, విభంగ అడ్డుకునేవాడా, భావలింగ భావలింగస్వామి భావము భావం, ఎట్టులుండే ఎలా ఉంటే, పలుకు మాట, అట్టిదై అలాగే ఉండు ఉంటుంది, పలుకులు మాటలు, ఎట్టివైనన్ ఎలాంటివైతే, పనులు కూడా అట్లు అలాగే ఉంటాయి, పనులను కార్యాలను అనుసరించి ఫలములు ప్రయోజనాలు చేకూరు సమకూరుతాయి. ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం. పాపాల భయాన్ని పోగొట్టే భావలింగస్వామి, మనసులో భావం ఎలా ఉంటే మాట అలాగే ఉంటుంది, మాట ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి, పనులను అనుసరించే ఫలితాలు వస్తాయి. అంటే మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగానే ఫలితాలు మనకు చేకూరుతాయి. అంటే మనం ఎంత కష్టపడితే ఆ కష్టానికి వచ్చే ఫలితం అంత గొప్పగా ఉంటుంది. ఈ పద్యం ద్వారా మనందరం గ్రహించాల్సినటువంటి నీతి ఏమిటంటే, మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. మనం మనసులో ఒకటి ఆలోచించి బయటకు ఒకటి మాట్లాడకూడదు. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది చెయ్యాలి. అలా చేసే పనిని కూడా నియమ నిష్టలతో చేయాలి, త్రికరణ శుద్ధిగా చేయాలి. ఏదో తూతు మంత్రంగా పనిని మొదలుపెట్టి ఆపేస్తే దాని నుంచి సత్ఫలితాలను పొందలేవు. అంటే ఒక్కసారిగా మనం త్రికరణ శుద్ధిగా అనుకుంటే ఆ పనిని ఖచ్చితంగా చేసి తీరాలి తప్ప మధ్యలో విడిచిపెట్టకూడదు. ఈ విధంగా ఈ పద్యం యొక్క అంతరార్థాన్ని మనందరం గ్రహించవచ్చు. భావలింగ శతకాన్ని
రాసినటువంటి కవయిత్రి శ్రీమతి దార్ల సుందరీమణి. ఈమె 19వ శతాబ్ద కవయిత్రి. గుంటూరు జిల్లాలోని చెర్లగుడిపాడులో జన్మించారు. 1833లో భావలింగ శతకం రచించారు. ఈమె భర్త రామచంద్రపురం నివాసి దార్ల శేషయ్య. అంతేకాకుండా ఈమె గురుబోధకురాలు, తత్వజ్ఞాని, యోగినిగా పేరు సంపాదించారు. ఈ పద్యం వార్షిక పరీక్షల్లో అవగాహన ప్రతిస్పందనకు పరిచిత పద్యంగా 8 మార్కులకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పద్యం ఇచ్చి కిందని 4 ప్రశ్నలు తయారు చేయమంటాడు. పాప భయాన్ని పోగొట్టేది ఎవరని కానీ, మాట దేనిని అనుసరించి ఉంటుంది, ఫలితాలు దేని నుంచి వస్తాయి, పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని ఈ విధంగా 4 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మరొక పద్యం త్రిపురనేని రామస్వామి చౌదరి రచించినటువంటి కుప్పుసామి శతకం నుంచి ఇచ్చినటువంటి పద్యాన్ని గురించి చర్చించుకుందాం. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే, తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవే కుపుసామి, కూడా తెలియలేవే కుపుసామి. ఇప్పుడు ప్రతిపదానికి అర్థాన్ని తెలుసుకుందాం. కుప్పుసామి, ఓ కుప్పుస్వామి, మాతృభాష అందు, తన మాతృభాషపై, ఎవరిదైతే మాతృభాష ఉందో వారి మాతృభాషపై, మాతృదేశమందు, తన దేశం మీద, మమత లేనివాడు, ప్రేమ లేని వ్యక్తి, మనుషుడగునే, మనిషి అవుతాడా, మానవుడవుతాడా, మృగము జంతువు, పక్షి పులుగు, జాతికిన్ కూడా, జాతులకు కూడా, తగని చాలా, మమత ఉండు, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, తెలియలేవే తెలుసుకో అని వాక్యార్థం. భావం గురించి తెలుసుకుందాం. ఓ కుప్పుస్వామి, తన మాతృభాష మాతృదేశం మీద అభిమానం లేనివాడు మనిషి కాదు. జంతు పక్షి జాతులు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుందని తెలుసుకోవాలి అని భావం. ఈ పద్యం ద్వారా విద్యార్థులుగా మనందరం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పినట్లుగా, అంటే జన్మనిచ్చినటువంటి తల్లి, తల్లి ఒడిలో నేర్చుకున్నటువంటి భాష, అలాగే మన దేశాన్ని మీద ఎప్పుడూ ప్రేమను కలిగి ఉండాలి అని మనందరం గ్రహించాలి. ఈ పద్యం కూడా వార్షిక పరీక్షల్లో అవగాహన ప్రతిస్పందనకి పరిచిత పద్యంగా ఇస్తాడు. ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకున్న 4 ప్రశ్నలు ఈ విధంగా రావచ్చు. వేటిపై ప్రేమ ఉండాలి, మనుషుడగునే అంటే ఏమిటి, పై పద్యంలో సంబోధన పదమేది, పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని ఈ విధంగా 8 మార్కులకి ఈ పరిచిత పద్యంగా ఈ పద్యం రావచ్చు. ఇప్పుడు కవిని గురించి తెలుసుకుందాం. త్రిపురనేని రామస్వామి చౌదరి, క్రీస్తకం 1887, 1943. కృష్ణా జిల్లా అంగళూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. కుప్పుసామి శతకం, సూతపురాణం, కూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు. ఈయన బ్రిటన్లోని డబ్లిన్లో న్యాయశాస్త్రం, ఆంగ్ల సాహిత్యం, ఆధునిక యూరోపియన్ సంస్కృతిని అభ్యసించారు. వృత్తి న్యాయవాది, ప్రవృత్తి నాటక రచయిత, కవి, అవధాని. ఇప్పుడు మరొక పద్యం షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు రాసినటువంటి హరిహరనాథ శతకం నుంచి ఈ పద్యాన్ని ఇవ్వడం జరిగింది. దీని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఇది కాదదియను, అది కాదిదియను, నిది అదియు వదలి ఎదియో పదరున్, వదలని ముదముల బొదలగా నద వదపడి చెదరి ఎడద హరిహరనాద, నద వదపడి చెదరి ఎడద హరిహరనాద. ఇప్పుడు ప్రతిపదానికి అర్థాన్ని తెలుసుకుందాం. హరిహరనాథ, ఓ హరిహరనాథ, ఇది కాదది అను, ఇది కాదది అంటూ, అది కాదు అది అను, అది కాదది అంటూ, ఇది అది వదలి, రెండూ వదిలేసి, వదలని ముదములన్ విడువని ఆనందాలతో, పొదలగా వృద్ధి చెందగా, ఎడద మనసు, అదవదపడి కలత చెంది, చెదరి ఏకాగ్రత పాడైపోగా, ఏదియో ఏమిటేమిటో, వదరున్ వాగుతుంది అని వాక్యార్థం. ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం. ఓ విష్ణు శివస్వరూపుడైన దేవా, అది కాదిది, ఇది కాదది అంటూ రెండూ వదిలేసి మనసుకు చక్కగా ఆనందం పెరిగేటప్పుడు కలత చెంది ఏకాగ్రత చెడగొట్టుకొని ఏదేదో వాగుతుంది అని భావం. ఈ పద్యం ద్వారా విద్యార్థులుగా మనందరం గ్రహించాల్సింది, ఏకాగ్రత అనేది చాలా అవసరం.
ఒక విషయం పట్ల సరైనటువంటి దిశానిర్దేశం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇది కాదు అదని, అది కాదు ఇంకేదో అని రకరకాలుగా ఆలోచించడం వల్ల ఏకాగ్రతను కోల్పోతాము. ఆ ఏకాగ్రతను కోల్పోవడం వల్ల చేసే పని మంచి ఫలితాన్ని ఇవ్వదని మనం గ్రహించాలి. ఈ పద్యం కూడా వార్షిక పరీక్షల్లో అవగాహన ప్రతిస్పందన కింద పరిచిత పద్యంగా వస్తుంది. ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకొని 4 ప్రశ్నలు అడుగుతాడు. ఇది కాదని ఏది కావాలంటుంది, అది ఇది కాదని ఏది కావాలంటుంది, ఏది చెదిరిపోతుంది, పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని వార్షిక పరీక్షల్లో ఈ విధంగా అడగవచ్చు. ఈ పద్యాన్ని రాసినటువంటి షేక్ మహమ్మద్ హుస్సేన్ 20వ శతాబ్దానికి చెందిన కవి. పశ్చిమ గోదావరి జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. ఇప్పుడు మరొక పద్యం 10వ పద్యమైనటువంటి గాడేపల్లి సీతారామమూర్తి గారిచే రచించబడినటువంటి వెంకటాద్రీశ్వర శతకం నుంచి ఈ పద్యాన్ని పరిచయం చేయడం జరిగింది. ఈ పద్యం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వమొసంగుటంగద సముద్రం బిచ్చు నవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగ తల్ప వెంకటాద్రీశ్వర భుజగతల్ప వెంకటాద్రీశ్వర. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. భుజగతల్ప సర్పం పాన్పుగా కలవాడా, వెంకటాద్రీశ్వర వెంకటాచలంపై వెలసిన ప్రభు, ధరలోన ఈ భూమి మీద, ఎంతటి ఎంత, దుర్జనుండైన దుర్మార్గుడైన, సత్సంగ మంచివారి స్నేహం, ప్రభావంచే ప్రభావం వలన, పరసేవ ఇతరులకు సేవ చేయడం వలన, పరతంత్ర ఇతరులకు ఆధీనమైన, చిత్తుడగు మనస్సు కలవాడవుతాడు. ఎలాగంటే భాస్వంతుండు సూర్యుడు, తోడై సహాయుడై, నిరంతర ఎడతెగని, మిత్రత్వంబు స్నేహభావం, వసంగుట కదా ఇవ్వడం వలన కదా, సముద్రంబు సాగరం, పరమ స్వాదు జలంబు మంచినీటిని అవ్వారిగా అధికంగా ఇచ్చును ఇస్తుంది అని వాక్యార్థం. ఇప్పుడు ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం. ఆదిశేషువును పాన్పుగా కలిగినటువంటి ఓ వెంకటాచలపతి ఎంత దుర్మార్గుడైనా మంచివారితో స్నేహం చేయడం వలన సేవా తత్పరుడవుతాడు. అది ఏ విధంగా అంటే, సూర్యునితో స్నేహం వలనే ఉప్పు నీటి సముద్రం కూడా మబ్బుల రూపంలో మంచినీటినిస్తుంది కదా. అదేవిధంగా మనం ఎప్పుడూ కూడా మంచివారితో స్నేహం చేయడం వల్ల వారిలో ఉన్న మంచి లక్షణాలు మనకి అలవడతాయి. ఆ విధంగా చెడు లక్షణాలు పోయి గొప్ప వ్యక్తులుగా మనం తయారవుతామని విద్యార్థులందరూ గ్రహించాలి. ఈ పద్యాన్ని రాసినటువంటి కవిని గురించి తెలుసుకుందాం. గాడేపల్లి సీతారామమూర్తి క్రీస్తు శకం 1935-2018 కాలానికి చెందినవాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నివాసి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన వెంకటాధీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు. శతక మాధుర్యము పాఠ్యాంశంలోని చివరి పద్యమైనటువంటి వెంకటేశ శతకం నుంచి తాళ్లపాక పెద తిరుమలాచార్యులు దీన్ని రచించారు. ఈ పద్యం గురించి చర్చించుకుందాం. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు, శాంతమాత్మ వివేక సాధనంబు, మానంబు తనకును మహనీయ సంపద, సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు, సవినయ వచనంబు సర్వస్యకరంబు, వెలయునాచారంబు పెనుబలంబు, దానంబు సేయుట తనకది దాచుట, సజ్జన సంగతి సౌఖ్యమొసగు, గాన బదులీ గుణంబులు మానకెప్పుడు, తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి, కలిత లక్ష్మీస సర్వ జగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ, కలిత లక్ష్మీస సర్వ జగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఈ పద్యానికి ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. కలిత లెక్కింపబడిన, లక్ష్మీశ లక్ష్మీపతి, సర్వ జగత్ నివేశ లోకమంతా వ్యాపించినవాడా, విమల స్వచ్ఛమైన, రవికోటి సూర్యుల సమూహంతో, సంకాశ ప్రకాశించేవాడా, వెంకటేశ వెంకటేశ్వర స్వామి, శౌర్యంబు పరాక్రమం,
కలుగుట కలిగి ఉండటం, జన్మ సాఫల్యంబు జన్మ సఫలం కావడానికి కారణం, శాంతము శాంతంగా ఉండడం, ఆత్మ వివేక సాధనంబు ఆత్మజ్ఞానం కలగడానికి పనిముట్టు, మానంబు ఆత్మాభిమానం కలిగి ఉండటం, తనకు మహనీయ గొప్పదైన సంపద ఐశ్వర్యం, సిగ్గుతో తప్పు చేయడానికి సిగ్గుపడుతూ బ్రతికే జీవితం, సంజీవనంబు గొప్ప బతుకు, సవినయ వచనంబు వినయంతో కూడిన మాట, సర్వవైశ్యకరంబు అన్నింటినీ అందరినీ వశం చేసే సాధనం, వెలయు ప్రకాశించే ఆచారం పెనుబలంబు గొప్ప బలం, దానం చేయడం, అది ఆ దానం చేసినది తన కోసం దాచుట భద్రపరుచుకోవడమే, సజ్జన మంచివారి సంగతి స్నేహం లేదా కలయిక, సౌఖ్యమొసగు సౌఖ్యాన్నిస్తుంది కనుక బుధులు పండితులు ఈ గుణంబులు ఈ లక్షణాలు ఎప్పుడు ఏ సమయంలోనూ మానక విడిచిపెట్టక తగిలి మిమ్ము చేరి తలచి పదే మిమ్ము స్మరిస్తూ భజింతురు, సేవిస్తారు, పూజిస్తారు. ఈ విధంగా ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పద్యానికి భావాన్ని తెలుసుకున్నాం. గనుతింపకదగిన లక్ష్మీపతి, సమస్త లోకాలకు వ్యాపించినవాడా, స్వచ్ఛమైన సూర్య సమూహ కాంతితో ప్రకాశించేవాడా, ఓ వెంకటేశ్వర, పరాక్రమం కలిగి ఉండడం వలన జన్మ సాఫల్యం జరుగుతుంది, శాంతం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మాభిమానమే తనకు గొప్ప సంపద, తప్పు చేయడానికి సిగ్గుతో బ్రతికే బ్రతుకు అమరత్వం, వినయంతో కూడిన మాటే అన్నింటినీ వశం చేస్తుంది, ఆచారమే పెద్ద బలం, దానం చేయడం అంటే తన కోసం దాచుకోవడమే, సజ్జనులతో స్నేహం సౌఖ్యాన్నిస్తుంది. కాబట్టి పండితులు ఎప్పుడూ ఈ లక్షణాలను విడవకుండా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ సేవిస్తారు. ఈ విధంగా భావాన్ని తెలుసుకోవచ్చు. ఈ పద్యం ద్వారా విద్యార్థులుగా మనం గ్రహించాల్సింది, ప్రతి వ్యక్తి తన పరాక్రమాన్ని, శాంత గుణాన్ని, ఆత్మాభిమానాన్ని, అంతేకాకుండా నిరంతరం దాన గుణాన్ని కలిగి ఉండాలి, సజ్జనులతో స్నేహం చేయాలి. ఆ లక్షణాలను ఎవరైతే తనలో ఇనుమడింపు చేసుకుంటారో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు అనేది విద్యార్థులందరూ గ్రహించాలి. ఇప్పుడు కవిని గురించి తెలుసుకుందాం. కవి తాళ్లపాక పెద తిరుమలాచార్యులు క్రీస్తకం 1460-1548 మధ్యకాలానికి చెందిన కవి. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు. ఈయన సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు వంటి రచనలు చేశారు. ఈ పాఠ్యాంశం మీకు అందరికీ అవగాహన అవ్వడం కోసం నా వంతు ప్రయత్నాన్ని చేశాను. మీకు అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.